చాలా చాలా శక్తివంతమైన విషయాన్ని మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మీ అందరినీ పురికొల్పేటువంటి ప్రసంగం, ఛాలెంజింగ్ మెసేజ్, మీ అందరికీ సవాలు విసిరేటువంటి ప్రసంగం. ఇది ఎంతమంది ఈ ఛాలెంజ్ని తీసుకుంటారో నేను కూడా చూస్తాను. ఎంతమంది దీన్ని సీరియస్గా తీసుకొని మీ లైఫ్లో దీన్ని అనుభవిస్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఇట్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్ మెసేజ్. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి నీ చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, నీవు దోణెను లోతునకు నడిపించి నీవు దోణెను లోతునకు నడిపించి నీవు దోణెను లోతునకు నడిపించి ఇదే ఛాలెంజ్. ఈరోజు నా సబ్జెక్ట్ అదే, నీ దోణెను లోతునకు నడిపించు. అదే ఈరోజు సబ్జెక్ట్. యేసు ప్రభు ఎక్కడున్నాడు? అద్భుతం కళ్ళ ముందు ఉంది. పేతురుకు ఒక పని చెప్తున్నాడు దేవుడు, నీ దోణెను లోతునకు నడిపించు. అతని దోణెను అతను గనుక లోపలికి నడిపించగలిగితే విస్తారమైనటువంటి ఆశీర్వాదము అతని కొరకు ఎదురు చూస్తుంది. దోణెను లోపలికి నడిపించడం, దోణెను లోతునకు నడిపించడం. లోతంటే లోపలి కిందికి కాదు, కొంచెం దూరానికి. స్ట్రెచ్చింగ్. లాంచ్ యువర్ షిప్ ఇంటూ డీప్. నీ పడవను లేక నీ దోణెను లోతునకు నడిపించడం అనేది పేతురు చేయాల్సినటువంటి పని. పేతురు ఈ పని చెయ్యనంత వరకు అతనికి ఆశీర్వాదం కావచ్చు, ఆ విస్తారమైనటువంటి చేపలు కానీ పడే అవకాశమే లేదు. లోపలికి నడిపించాల్సిన పని, ఈ దోణెను లోపలికి నడిపించాల్సిన పని పేతురు చేయాల్సిన ఒక పని. ఈరోజు నా ప్రార్థన ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఏంటి అంటే, మీరు వాక్యం వింటున్నప్పుడు దేవుని స్వరాన్ని కూడా మీ హృదయం వినాలి. దేవుడు మీతో చెప్పగలగాలి, లోతుకు నడిపించు అని చెప్పి. మీరు లోతుకు నడిపించడానికి కనుక సిద్ధమైతే మీ జీవితంలో పరిస్థితులు మారడం కష్టమనే విషయమే కాదు. లోతుకు వెళ్తే, ఎందుకు లోపలికి వెళ్ళాలంటే అక్కడే అద్భుతం ఉంది. నువ్వు ఎందుకు లోతుకు నడిపించాలి అంటే అక్కడే అద్భుతము ఉంది. లోపలికి ఒక్కోసారి జీవితంలో మనం ఉన్న చోటే కూర్చుంటే కొన్ని పనులు జరగవు. మనం ఆలోచించినట్టే ఆలోచిస్తుంటే పనులు జరగవు. మనం చేసిందే చేస్తూ అదే చెట్టు చుట్టూ 100 సార్లు తిరిగినా పరిస్థితులు ఏ మార్పులు రావు. ఒక్కోసారి నువ్వు కొంచెం లోతుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి నువ్వు కొంచెం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి నువ్వు గిరిని దాటాల్సిన అవసరం ఉంది. ఆ సరిహద్దును దాటాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ఆ గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి నీ చెయ్యి ముందుకు చాచాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి కొంచెం గట్టిగా తోయాల్సిన అవసరం ఉంది. పరిస్థితిని కొంచెం గట్టిగా తోస్తే పని జరిగే అవకాశం ఉంది. నువ్వు ఉపయోగించే బలాన్నే అదే విధంగా ఉపయోగిస్తుంటే బహుశా అది సరిపోదేమో, దానికి ఇంకొంచెం ఎక్కువ బలం దాన్ని తొయ్యాల్సిన అవసరం ఉంది. కొంచెం లోపలికి నెట్టాల్సిన అవసరం, కొంచెం లోపలికి తీసుకువెళ్లాల్సిన అవసరము ఉంది. మీ అందరి జీవితాల్లో పరిస్థితుల్లో మార్పులు రావడానికి ఒక మార్గము ఏంటంటే కొంచెం లోపలికి నడిపించడం, కొంచెం లోపలికి వెళ్ళడం, కొంచెం లోపలికి దాన్ని నెట్టుకుపోవడం, కొంచెం బలాన్ని ఉపయోగించడం, ఇంకొంచెం తెలివిగా ఆలోచించడం. పుష్. అందరిగా గట్టిగా చెప్పండి, పుష్. ఈ పదాన్ని బహుశా మన దగ్గర తక్కువ ఉపయోగిస్తారు. ఈ పుష్ అనే పదం ఎక్కడ ఉపయోగిస్తారంటే డెలివరీ వార్డులో ఉపయోగిస్తారు పుష్ అనేటువంటి పదం. మన దేశంలో ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి, బయట దేశాలలో నార్మల్ డెలివరీస్ ఎక్కువ జరుగుతుంటాయి. హాట్ వాటర్లో కూర్చోబెడతారు ఆమె డెలివరీ అయ్యే లేడీని. హాట్ వాటర్లో కూర్చోబెట్టి డాక్టర్ అటుపక్క ఇటుపక్క కూర్చొని పుష్ అంటుంటారు. పుష్ అంటుంటారు అంటే ఏంటి అర్థం? నెట్టు, కొంచెం నెట్టు, లోపల నుంచి నెట్టాలంటున్నారు. పుష్. ఆమె ప్రయత్నం చేస్తున్నా, ఏం జరగట్లేదు. పుష్. కంటిన్యూగా ఆమె లోపల నుంచి ప్రెషర్ పెట్టాలి. పెట్టే ప్రెషర్ కంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టాలి. వీళ్ళు పక్కన పుష్ 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 అంటున్నప్పుడు ఆ బలాన్ని
ఆ మాటల్లో నుంచి కలిగేటువంటి ఆ బలముతో ఇంకొంచెం గట్టిగా లోపల నుంచి నెడుతుంది, బిడ్డ బయటకు వస్తుంది. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీ జీవితంలో జరగని పరిస్థితులు, ఆగిపోయిన పరిస్థితులు, రాత్రంతా ప్రయాస పడ్డాము కానీ ఏమీ జరగలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఒక మార్పు రావాలంటే, ఒక పెను మార్పు రావాలంటే, ఆ పడవ నిండా చేపలు విస్తారంగా పట్టుకొని తిరిగి ఒడ్డుకు రాగలాలంటే నువ్వు కొంచెం లోతుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీ సరిహద్దును దాటుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్గా ఆలోచించే ఆలోచన విధానం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్గా మాట్లాడే మాటల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొంచెం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి దూరం కాలువ దాటేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, మధ్యలో కాలువ పోతున్నప్పుడు, పంగ వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేయాలి. అప్పుడే అవతల ఒడ్డుకు పోతాం, లేకపోతే ఏమైంది, దాంట్లో పడతాం. యేసు ప్రభువు చెప్తున్నారు, లోతునకు మీ పడవ నడిపించండి. హల్లెలూయా. ఇది ఈరోజు మీ గుండెల్లోకి బాగా ఇది వెళ్ళి చేరాలి. నేను నా పడవను లోతుకు నడిపించాల్సిన అవసరం ఉంది. దేవుడు మీ మీద చాలా ఆశ పెట్టుకుని ఉన్నాడు. దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దానికోసం మార్పు ఎక్కడ రావాలంటే మనము లోతుకు నడిపించాల్సిన వాళ్ళమై ఉన్నాం. మనమే ఉన్న చోట కూర్చొని అన్ని ఇక్కడికే రావాలని కూర్చుంటున్నాం. అన్ని ఇక్కడే సరిపోవాలి, అన్ని ఇక్కడికే తీసుకురావాలి, అన్ని నా ముందుకే తీసుకురావాలి. ప్రభు, నీ మాటలో శక్తి ఉంది కదా, ఆ చేపలు లేసి వచ్చి నా వలలో పడమంటే పడవా అని ఈ మాటలన్నీ అనొచ్చు. కానీ పేతురుకు చెప్పిన పని ఏంటి? నీ దోణను లోతుకు నడిపించు. ఒకళ్ళతో చెప్పండి, నీ దోణను లోతుకు నడిపించు. విశ్వాస జీవితం అనేది ఛాలెంజింగ్తో కూడిన జీవితమే. విశ్వాస జీవితం అనేది అన్ని నీ కాళ్ళ ముందుకు వస్తాయి అనే జీవితం కాదు. అన్ని నీ ముందుకు వచ్చి కూర్చుంటాయి, హ్యాపీగా నువ్వు మంచిగా తినేసేయచ్చు అనేది కాదు విశ్వాస జీవితం. విశ్వాస జీవితం అనేది ఎదురెళ్ళేదే. విశ్వాస జీవితం అనేది ఆ అలలకు ఎదురు ఎదడమే. వేగంగా గాలి వీస్తుంటే దానికి ఎదురుపోవడమే విశ్వాస జీవితం. హల్లెలూయా. ఒకవేళ మీతో ఎవరైనా చెప్పుండొచ్చేమో, నువ్వు యేసు ప్రభు నమ్ముకో, అన్నీ ఇంకా యేసు ప్రభువే చూసుకుంటాడు, ఏ కష్టం రాదు నీకు అని ఎవరైనా చెప్పారేమో. ఇట్స్ ఎ లై. అది అబద్ధం. ఏ కష్టము రాదు యేసు ప్రభు నమ్ముకుంటాను ఎవరైనా చెప్పుంటే, ఇప్పుడే చెప్తున్నాను, అది అబద్ధం. అంటే యేసు ప్రభు నమ్ముకుంటేనే కష్టాలు వస్తాయంటే, కష్టాలు యేసు ప్రభు నమ్మకపోవడం మీద కాదు. కష్టాలు కోకొల్లలుగా లోకంలో ఉన్నాయి ఆల్రెడీ. యేసు ప్రభు చెప్పాడు, మీకు శ్రమ వస్తుంది, నాకే వచ్చింది, మీకు వస్తాయి, కానీ ధైర్యము తెచ్చుకోండి అని చెప్పేసి అన్నాడు. ఏం కావాలి ఇప్పుడు మనకి? శ్రమలు రావని కాదు, ఆ శ్రమల మధ్యలో ధైర్యము కావాలి. ధైర్యంగా నిర్ణయం తీసుకోగలగాలి, ధైర్యంగా అడుగులు ముందుకు వేయగలగాలి, కొంచెం లోపలికి వెళ్ళగలగాలి. అందరూ భయపడుతున్న దాన్ని నువ్వు దాటుకుని ముందుకు వెళ్ళగలగాలి. నీ సరిహద్దులను, ఆ గీత, ఆ లైన్ దాటి అవతలికి వెళ్ళగలగాలి. అక్కడే అద్భుతం ఎదురు చూస్తుంది నీకోసం. కానీ మనకు చాలా భయాలు, చాలా సందేహాలు, చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఆ గీత దాటకుండా చేస్తున్నాయి. పేతురు రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, ఏది మాకు జరగలేదు. పేతురు, అది కాదు నేను వినాల్సింది, అది కాదు నేను వినాల్సింది. చెప్పండి, అది కాదు వినాల్సింది. మాకేం జరగట్లేదు పాస్టర్ గారు, ఆ పరిస్థితులు ఏం మార్పులు రావట్లేదు. అది కాదు వినాల్సింది, అది కాదు వినాల్సింది. ఏంటి వినాలి తెలుసా? అరే యోహాను, మిగతా పడవలన్నీ తీసుకురండి, ఇక్కడ విస్తారంగా చేపలు ఉన్నాయి అనేటువంటిది వినాలి. పేతురు యేసు స్వరాన్ని విని లోతుకు నడిపించు అని చెప్పినప్పుడు పేతురు వెళ్ళాడు. చూసారా, అక్కడ అద్భుతం స్టార్ట్ అయిపోయింది. ఓ కష్టాలు తట్టుకోలేకపోతున్నాం పాస్టర్ గారు, బాధలు తట్టుకోలేకపోతున్నాం, ఇది అందరికీ ఉండేదే. నేను ఎప్పుడు చెప్తుంటాను, కష్టాలు తట్టుకోలేక చచ్చిపోవడం ఒకటే మార్గం అయితే, ఫస్ట్ చనిపోవాల్సింది ఒక ముఖ్యమంత్రి చనిపోవాలి, లేకపోతే ప్రధానమంత్రి చనిపోవాలి. ఎందుకంటే నీకు నాకు ఉండేటువంటి శ్రమల కంటే వాళ్ళకే ఎక్కువ శ్రమలు. వెనక నుంచి ఒకడు, ముందు నుంచి ఒకడు, పక్క నుంచి ఒకడు, అందరూ బొడుస్తూనే ఉంటారు. మా ఓడై మాకు ఏం చేయలేదు అంటాడు, ఓడే మాకు సీట్ ఇస్తాను ఇయ్యలేదని అంటాడు, మా పని చేసి పెట్టలేదని అంటాడు. ఎన్ని టెన్షన్స్. వాళ్ళే అది చేయగలిగితే అప్పుడు నువ్వు నేను ఎంత చేయగలగాలి? వింటున్నారా? ఎంతమంది నా మాటలు వింటున్నారు? గట్టిగా చెప్పండి.
కొంచెం లోపలికి నడిపించాలి. మీ చేసే ఆలోచన ఉంది చూసారా, దాన్ని కొంచెం లోతుగా ఆలోచించాలి. మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చూసారా, అది కొంచెం హద్దులు దాటి ఆలోచించగలగాలి. మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో చూసారా, అది కొంచెం ఇంకా ముందుకు వెళ్ళి ప్రయత్నం చేయగలగాలి. ఇక్కడ దాకా వెళ్ళాను కదా, ఇంకొంచెం వెళ్ళి చూస్తాను. ఇక్కడ దాకా చేశాను కదా, ఇంకొంచెం చేసి చూస్తాను. మనోళ్ళు ఊరికినే నిరుత్సాహపడిపోతుంటారు, ఊరికినే కృంగిపోతుంటారు, ఊరికినే సొమ్మలు సిల్లిపోతుంటారు, ఊరికినే అలసిపోతుంటారు. ఏం చేయలేదు దేవుడు, ఏం జరగట్లేదు. యేసు ప్రభు చెప్తున్నాడు, లోతుకు నడిపించు. ఈరోజు మీకు రకరకాల ఇబ్బందులతో, రకరకాల బాధలతో, రకరకాల కష్టాలతో ఇక్కడ కూర్చొని ఉన్నారు. నేను చెప్తున్నాను, కొంచెం లోతుకు నడిపించండి, ఇంకొంచెం ప్రయత్నం చేయండి, ఇంకొంచెం ముందుకెళ్ళండి, ఇంకొంచెం గొప్పగా ఆలోచించండి, ఇంకొంచెం ఆలోచించండి. మీకు తెలుసు, దాని మీద దృష్టి పెడితే దారి మీలోనే ఉంది, మార్గం, పరిష్కారం మీ లోపలే ఉంది. ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు, లోపలే పరిష్కారం ఉంది. మీరు ఆ డిప్రెషన్లో, ఆ కృంగిపోయిన మనస్తత్వంలో, ఆ దిగులులోనే ఉండడం వల్ల మీకు దారి కనపడటం లేదు. కానీ కొంచెం లోపలికి వెళ్తే, కొంచెం డీప్కి వెళ్తే, చెప్పండి, కొంచెం డీప్ అంటే అక్కడ ఇంగ్లీష్లో ఉపయోగించబడ్డ పదం అదే. కొంచెం లోతుగా అంటే కొంచెం డీప్. కొంచెం డీప్కి వెళ్తే అందులో సక్సెస్ సాధిస్తావు. అక్కడ ఆశీర్వాదం ఎదురు చూస్తుంది. చెప్పండి, అటుపక్కలతో ఆశీర్వాదం ఎదురు చూస్తుంది. ఆశీర్వాదము ఎదురు చూస్తుంది. తర్వాత వచ్చిన చదివితే పేతురు ఏమన్నాడంటే, రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఏమీ జరగలేదు. ఒకవేళ ఆ మాటతో ఆగిపోయి ఉంటే ఆ అద్భుతాన్ని అతను చూసుండేవాడు కాదు. కానీ పేతురు ఏమన్నాడంటే, అయినను నీ మాట చొప్పున చేస్తాను. హల్లెలూయా, వావ్, అది అద్భుతం జరిగించింది. అయినను, రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినను. మీరు అంటుండొచ్చు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ఈ బిజినెస్ సక్సెస్ కావట్లేదు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ఈ అప్పు తీరట్లేదు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. కానీ అయినా ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, అయినా నీ మాట నమ్ముతున్నాను అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ కోసం అద్భుతం ఎదురు చూస్తుంది. హల్లెలూయా. విశ్వాస జీవితానికి గట్స్ కావాలి, ధైర్యం కావాలి. విశ్వాస జీవితానికి కొన్ని పనులు చేయడానికి ధైర్యం కావాలి, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం కావాలి, కొన్ని పనులు చేయడానికి సాహసం కావాలి. విశ్వాస జీవితం సాహసంతో కూడింది. ఆమేన్. మనకెవరు సాహసం నేర్పించలే, మనకెవరు ధైర్యం నేర్పించలేదు, మనకెవరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పించలేదు. ఒక్క పని చేయడానికి, ఒక్క నిర్ణయం తీసుకోవడానికి 100 అనుమానాలు విశ్వాసులకి. ఒక్క నిర్ణయం తీసుకోవడానికి 100 అనుమానాలు. నా డౌట్, ఎలా సక్సెస్ అవుతారు వీళ్ళని? ఒక్క నిర్ణయం తీసుకోవడానికి 100 అనుమానాలు పడేటువంటి విశ్వాసి ఎలా సక్సెస్ అవుతాడు? ఒక పెన్ను కొనుక్కోవడానికి పోయి, ఈ పెన్ను కొనాలా వద్దా, పెన్ను కొనాలా వద్దా, పెన్ను కొనాలా వద్దా, ఇది మంచిదా కాదు, ఇది మంచిదే, 100 అనుమానాలతో కొంటే అది ఖరాబ్ అయ్యే తీరుతుంది. ఖరాబ్ అయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా అంటావు, నేను అనుకుంటూనే ఉన్నాను. పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా, గొప్ప గొప్ప నిర్ణయాలు, నీ తర్వాత వచ్చే 10 తరాలు దీవించబడేటువంటి విధంగా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. చాలా సింపుల్గా తీసుకోవాలి ఆ నిర్ణయం. ఈ చర్చికి కాదు నేను వాక్యం చెప్పాల్సింది, ఇక్కడ కూర్చున్న మీకు కాదు నేను వాక్యం చెప్పాల్సింది. బహుశా ఎవరు దీనికి టెంపర్ లేకుండా కూర్చున్నారు ఇక్కడ, అందరూ నిరుత్సాహంగా కూర్చున్నారు. మీరు తీసుకునే నిర్ణయం, మళ్ళీ చెప్తున్నాను, చాలా సింపుల్గా నిర్ణయం తీసుకోవాలి. పెద్ద నిర్ణయాన్ని మీ తర్వాత 10 తరాలు మిమ్మల్ని తలుసుకోగలగాలి ఆ నిర్ణయాన్ని బట్టి. అంటే 2 సార్లు చెప్తే వెలుగుతుందా? ఏమన్నాడు యేసుప్రభువు? మీ దోణను లోతుకు నడిపించి. పక్క వాళ్ళని సరి చెప్పండి, నీ దోణను లోతుకు నడిపించి. ఎంతకాలం అలాగే కూర్చుంటాం? ఈరోజు ఛాలెంజింగ్ అది. ఎంతకాలం నేను ఇట్లాగే బతకాలి? ఎంతకాలం ఓటమి, ఎంతకాలం అప్పులు, ఎంతకాలం ఏడుస్తూ బతకడం, ఎంతకాలం వాళ్ళ ముఖం చూసి వీళ్ళ ముఖం చూసి సనుగుతూ బతకడం, ఎంతకాలం ఇలాగే బతకడం? నా దోణను నేను లోతుకు నడిపించబోతున్నాను, నా బ్రతుకులో నేను దేవుని కార్యాన్ని అనుభవించబోతున్నాను. దోణను లోతుకు నడిపించడంలోనే నీ జీవితం ఆధారపడి ఉంది. అందరికి నీ బాధలు చెప్పుకొని ఏడిస్తే వాళ్ళు రేపటి నాడు ఏడుపు గొడ్డు అంటారు. నేను ఈరోజు అయ్యో పాపం బ్రదర్కి ఎంత సమస్య వచ్చింది, నీతో పాటు ఏడుస్తారు. రోజు నువ్వు ఏడుస్తున్నావు అనుకోండి, ఏమంటారు తెలుసా? ఈడేడు దొరికినరా ఏడుపు కొట్టాడు, మన సమస్యలు మనకుండగా వీళ్ళేడు దొరికిరా అంటారు. నీకు ఏడుపు కొట్టోడు అని పేరు కాదు పడాల్సింది, దేవుని చేత దీవించబడిన వాడా అని పిలవాలి.
అది జరగాలంటే దోణి లోతుకు నడిపించాలి. ఎప్పుడు చేయగలగాలి. ఎప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ఏ విషయాన్ని అయితే నువ్వు అతిగా భయపడుతున్నావో దాన్నే చేయాలి. వింటున్నారా? దాన్ని అంతు తేలాలి. ఏ విషయం మిమ్మల్ని భయపెడుతుందో దాన్నే ఎదుర్కోవాలి. పోయి ఉన్నారింటికి వెళ్ళిపోయారా? మీకు ఒకసారి హైదరాబాద్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళాం. అదొక పెద్ద ఒక ఏదో మిషన్ ఒకటి ఉంది. పై నుంచి వదులుతారు నీళ్ళల్లో, ఒక చిన్న బోట్లో. అది వదిలితే కిందికి వస్తుంది. చాలా హైట్లో ఉంటుంది. అది రౌండ్ 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 తిరిగి వస్తుంది. అది నాకు మామూలుగానే కళ్ళు తిరుగుతాయి అట్లాంటి వాటిని చూస్తేనే. నా భయం. మేమందరం ఉన్నాం, పోదాం పోదాం అంటున్నారు, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. నా లోపల నేను ఆ భయాన్ని డీల్ చేయాలనుకుంటున్నాను. దీని సంగతి ఏందో చూద్దాం, ఉందాం పోదాం చూద్దాం. దోణిని లోతుకు నడిపించాలి. నేను పోతా అని చెప్పిన. ఎవరైనా వస్తున్నా నాతో పాటు అంటే, ఈ పిల్లలు సంతోషంతో వచ్చారు, ఎందుకు వచ్చారు కానీ వచ్చారు. వీళ్ళు కూడా ఒక 2 పిల్లలు వచ్చారు నాతో పాటు. ముగ్గురం ఎక్కాం. పైన నీళ్ళలో వదిలిపెట్టి లోపల గుండె అప్పుడు కనుక బీపీ చెక్ చేస్తే చాలా హైలో ఉంటుంది. వదిలిపెట్టి లోపల ఓ అనుకుంటా వస్తూనే ఉంది బండి. చూస్తుంటేనే అప్పుడే వచ్చేసినావా అనిపించింది. ఆ రోజుతో భయం పోయింది. నీ దోణిని లోతుకు నడిపించాలి. ఏ విషయం నిన్ను భయపెడుతుంది, ఏ విషయం నిన్ను వేధిస్తుంది, ఏ సమస్యను చూస్తే వామ్మో అని భయపడుతున్నావు, దాన్ని ఎదుర్కోగలదు. లోతుకు నడిపించాలి. దాన్ని డీల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్. అమ్మో అది నేను నా వల్లగా అని పారిపోకూడదు అక్కడి నుంచి. దేవుడు తన ప్రజల్ని సమర్థవంతులుగా చేయాలనుకుంటున్నాడు, పనికొచ్చే వాళ్ళుగా చేయాలనుకుంటున్నాడు. ఒక పనప్ప చెప్తే, ఈ కుమారుడికి ఒక పనప్ప చెప్తే నా కుమారుడు చేసుకుని తిరిగి వస్తాడు అనే విధంగా నేను సమర్థుడిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. నువ్వేమో అట్లా ఉన్నంతకాలం దేవుని కార్యాలను అనుభవించలేదు. దేవుడు నిన్ను నమ్మలేడు, నీ మీద పెద్ద పెద్ద బాధ్యతలు పెట్టలేడు. నువ్వు గనక చెప్పినట్టుగా వెళ్ళి లోతుకు నడిపించేవాడు అయితే నీ పడవని పరలోకపు దేవుని రాజ్యమే నీ మీదకి ఇవ్వడానికి, నీ ఇంటికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ పరలోకపు యొక్క తాళం చేతిలో నీకు ఇస్తానంటున్నాడు ఆయన. ఐఎమ్ రెడీ టు గివ్ మై కీస్ టు యూ, బట్ ఆర్ యూ క్యాపబుల్ ఆఫ్ ఇట్? తాళం చేతిలో నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు దానికి సమర్థుడివేనా? ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, చాలా విషయాల్లో భయపడే వాళ్ళు ఉన్నారు, చాలా విషయానికి దిగులు పడే వాళ్ళు, ఒక్క నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేని వాళ్ళు. నీ దోణిను లోతుకు నడిపించాలి. చెప్పండి, పక్కలతో పక్కలు. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, విక్టరీ సంఘస్థులు ఇలా ఉండాల్సిన వాళ్ళు కాదు. విక్టరీ సంఘస్థులు 10 రూపాయల కోసం వెతుక్కునే వాళ్ళు అయి ఉండకూడదు. విక్టరీ సంఘస్థులు ప్రతి విషయానికి ఏడుస్తూ బొబ్బలు పెట్టేటట్టుగా ఉండకూడదు. విక్టరీ విశ్వాసులు పెద్ద పెద్ద విషయాలు చాలా సింపుల్ గా చేయగలిగిన వాళ్ళు కావాలి. విక్టరీ సంఘ విశ్వాసులు పెద్ద పెద్ద స్థాయిల్లోకి ఈజీగా వెళ్ళగలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఎంత పెద్ద బాధ్యత అప్పగించినా అది విజయవంతంగా కంప్లీట్ చేసుకుని రాగలిగిన వాళ్ళు అయి ఉండాలి. పిసినారితనము, దిగులు, భయపడడం, ఏడవడం, బాధపడడం, అన్నిటికీ అనుమానాలు, వీటిలో నుంచి బయటికి రావాలి. దేవా, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టుగా నేను వలలు వేస్తాను. హల్లెలూయా. మన జనాలు ఏంటంటే చెప్పని పనులన్నీ చేస్తారు, చెప్పిన పని ఒక్కటి తప్ప. ఒక పని చేసుకోరా బ్రదర్ అంటే అన్ని పూసుకొని వస్తారు ఒంటికి. చెప్పిన పని ఏంటంటే అది కాలేదు పాస్టర్. పేతురుకు యేసు ప్రభువు చెప్పాడు, నీ దోణెను లోతుకు నడిపించు. నీ దోణెను లోతుకు చెప్పండి, అటుపక్కలతో ఇటుపక్కలతో, నీ దోణెను లోతుకు నడిపించు. నీ దోణెను లోతుకు నడిపించాలన్నప్పుడు సాతాను నీతో వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నేను వెళ్ళబోతున్నా, నేను దీన్ని దాటబోతున్నా, ఇది చేయబోతున్నా, నేను స్టార్ట్ చేసినప్పుడు దోణి లోతుకు వెళ్ళాలనుకున్నప్పుడు సాతాను స్వరం చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా కనపడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమంటాడు తెలుసా? బిడ్డ, ఒకసారి చూసుకో, మరి నువ్వు ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఎంత పెద్ద పని చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అవతల పరిస్థితి ఎట్లా ఉందో నీకు అర్థమవుతుందా? నీ మేలు కోరే చెప్తున్నా, పొరపాటు నీ పని చేయొద్దు అని సాతాను నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అక్కడే చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు మాట విన్నావా, సాతాను మాట విన్నావా? సాతాను చెవిలో స్పష్టంగా చెప్పిన మాట,
విన్నాం. కానీ పేతురు ఏమన్నాడంటే, అయినను నీ మాట చొప్పున నేను చేస్తానని. వావ్, నీ మాట చొప్పున నేను చేస్తానన్నాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, సాతానా నాకు తెలుసు నువ్వే మాట్లాడుతున్నావు అని, సాతాను నాకు తెలుసు ఇది నీ దగ్గర నుంచి వస్తుందని, కానీ నన్ను ఈ పని చేయమన్న వ్యక్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుడు. ఆయన మాటే నేను చేయబోతున్నాను, నీ మాట కాదు. చెప్పండి, నేను ముందుకు వెళ్ళబోతున్నాను. చెప్పండి, నా పడవను ముందుకు తోయబోతున్నాను. గట్టిగా చెప్పాలి, అటుపక్కలు ఇటుపక్కలు అందరూ చెప్పాలి. లేదు, అందరూ చెప్పండి నాతో. నా పడవను ముందుకు నెట్టబోతున్నాను. కొంతమంది చూడండి, ఒక డబ్బా కొట్టి పెట్టుకుంటారు, అందులో పప్పు ఉప్పు కూరగాయలు, జీవితాంతం అదే జీవితం, ఇంకా దాంట్లో మార్పు ఏమీ రాదు. ఏదో కొట్టు పెడదాం అనుకుంటున్నా, ప్రార్థన చేయండి. ఏం కొట్టు పెడదాం అనుకుంటున్నాం? ఒక 5,000 రూపాయలు డబ్బా కొట్టు పెట్టబోదు. ముసలి గురించి అనట్లేదు నేను. శక్తి, సామర్థ్యం, జ్ఞానం, వయస్సు అన్నీ ఉండి, ఉడుకు రక్తం ఉండి, వయసు ఉండి, ఏదైనా చేయగలిగిన వాళ్ళండి. సింపుల్గా మ్యాక్స్ ఓపెన్ చేసిండు మిర్యాల కూడా ఒక ఆయన. సింపుల్గా లోకస్తులు చాలా సింపుల్గా పెద్ద పెద్ద విషయాలు చేస్తున్నారు. దేవుని ప్రజలు అడుగు తీసి అడుగు తీయడానికి సచ్చి మూలుగుతున్నారు. కారణం ఏంటి తెలుసా అండి? లోపల ఆ స్థాయిలో దేవుని మనం నమ్మట్లేదు. ఆ స్థాయిలో మన మీద మనకు నమ్మకం లేదు. ఆ స్థాయిలో దేవుని వాక్యం మీద నమ్మకం లేదు. ఈ భూమి మీద అత్యంత అధికంగా భయపడే వాళ్ళు ఎవరు తెలుసా? విశ్వాసులే. ఇది బాధాకరమైన విషయం. విశ్వాసులే భయపడేవాళ్ళు. తెగింపు లేని వాళ్ళు విశ్వాసులే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక స్త్రీ, ఆమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగం. ఎన్నో ప్రయత్నాలు చేసింది, నయము కాలే. డబ్బులన్నీ అయిపోయింది. మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు ఆమె దగ్గర. డాక్టర్లు ఆమెని ఫుల్గా మొత్తం వలిసేశారు. డబ్బులు ఏమి లేవు ఇప్పుడు ఆమె దగ్గర. చావు బతుకుల్లో ఉంది. ఒకరోజు ఆ ఊరికి యేసు వచ్చాడు అనే వార్త విన్నది. యేసు వచ్చాడనే వార్త విన్నది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా అండి? ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని మార్చిపడేసింది. అదే నీ పడవను లోపలికి తోయడం అంటే, నీ పడవను కొంచెం లోతుకు నడిపించడం అంటే అదే. ఏం నిర్ణయం తీసుకుందామే? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడతాను అని ఒక నిర్ణయం తీసుకుంది. చూసారా? ఆ నిర్ణయము ఆమె జీవితాన్ని మార్చింది. అది ఏముంది పాస్టర్ గారు, అంత సింపుల్, ఆమె పోయి ఆయన ముట్టడం పెద్ద విషయమా అని మీకు అనిపించవచ్చు. కానీ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ప్రకారం చూస్తే ఆమె వెళ్ళి ఆయన ముట్టడం అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఆ రోగంతో ఉంది. ఒంట్లో నుంచి రక్తం అంతా పోతా ఉంది, పేలిపోయినట్టుగా మనిషి. నాకు తెలిసి ఎముకల్లో శక్తి ఉండకపోయి ఉండొచ్చు, ఎముకల్లో లేచి మంచాన పడి ఉండొచ్చు. నాకు తెలిసి ఆమె లేచి ఉత్సాహంగా పరిగెత్తుకొని పోయి ఆయన ముట్టేంత పరిస్థితి ఆమెకి లేదు. ఒకవేళ నేను వెళ్ళి ఆయన ముడతానని చెప్పినా కూడా అప్పుడున్న సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే అది ఒక అపవిత్రమైనటువంటి స్త్రీగా ఆ స్త్రీని చూసేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ స్త్రీ బయటకు వస్తే వెంటనే రాళ్ళతో కొట్టి చంపొచ్చు, అది చట్టపూర్వకంగా, తప్పు కూడా కాదు అది. ఆ పరిస్థితి ఉంది ఆమెకి. రెండోది, ఒకవేళ ఓపిక చేసుకొని వెళ్ళినా ఆయన చుట్టూ జన సమూహం చుట్టుముట్టి ఉన్నారు. ఎలా అలా తోసుకొని వెళ్తుంది ఆమె లోపలికి. ఇవన్నీ ఆమెకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, నేను ఈరోజు వెళ్ళబోతున్నాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టబోతున్నాను, బాగు కాబోతున్నాను. హల్లెలూయా. ఆమె సరిహద్దులను దాటుతుంది. సోషల్ హెల్త్ పరమైన సరిహద్దులు దాటుతుంది ఆమె. సోషల్ సాంఘిక పరమైనటువంటి సరిహద్దులు దాటుతుంది ఆమె. పబ్లిక్ లో ఉండేటువంటి ఆ పేరుకు సంబంధించిన ఆ హద్దును దాటుతుంది. అన్ని సరిహద్దులు దాటుకొని వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టింది ఆమె. బైబిల్ చెప్తుంది, వెంటనే ఆమె రక్తధార నిలిచిపోయాను. యేసు ప్రభు అదే చెప్తున్నాడు, నీ దోణను లోతుకు నడిపించు. ఈరోజు ఈ సంఘములో ఎవరికో ఈ మాట, మీ దోణను మీరు లోతుకు నడిపించాల్సిన అవసరం ఉంది. అద్భుతం ఎదురు చూస్తుంది మీకోసం. చేపలన్నీ దా 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 ఇక్కడే ఉన్నా అని ఎదురు చూస్తుంది. మనమా, నేను అక్కడికి రా, అక్కడ లోతుంది, నాకు భయం, పిచ్చోడ కొంచెం రెడీగా ఉన్నాం. యేసు ప్రభు చెప్పాడు పోయి వల్లో పడమని, నేను రెడీగా ఉన్నాను.
మీ దోణిని లోతుకు నడిపించండి. ప్రభువా, నా దోణిని లోతుకు నడిపించడానికి సహాయం చేయండి. నా సరిహద్దులు విశాలపరచడానికి సహాయం చేయండి. నేను ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. నేను భయపడుతున్న నిర్ణయాలు దృఢంగా తీసుకోవడానికి సహాయం చేయండి. ఏ విషయం నన్ను భయానికి గురి చేస్తుందో దాన్ని నేను జయించడానికి నాకు సహాయం చేయండి. సరిహద్దులు దాటడానికి సహాయం చేయండి. నెవర్ కంప్లైంట్, స్టాప్ కంప్లైంట్. ఇందులో చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన పాయింట్, స్టాప్ కంప్లైనింగ్. ఫిర్యాదులు చేయడం ఆపేయాలి, లేక సాకులు చెప్పడం ఆపేయాలి. సాకులు చెప్పడం ఆపేయాలి. కేకండి గట్టిగా, సాకులు చెప్పడం ఆపేయాలి. ఒళ్ళు సరిగ్గా హెల్ప్కి సహకరించట్లేదు బెదర్. మా అమ్మ నాన్న పెద్దగా చదువుకోలేదు బెదర్. మాది చాలా పేద కుటుంబం, మాది పల్లెటూరు బెదర్. ఎన్నో సాక్ష్యాలు చెప్పాను ఈ చర్చిలో. నేను పేదవాళ్ళు అనేది పాయింట్ కాదు, చదువు లేదనేది పాయింట్ కాదు, ఏది పాయింట్ కాదు. నీ నిర్ణయమే ఇక్కడ ముఖ్యమైన విషయం. నువ్వు కంప్లైంట్ చేస్తూ కూర్చున్నంత కాలం ఏది సాధించలేవు. వాళ్ళ వల్ల నేను సక్సెస్ కాలేకపోతున్నాను, వీళ్ళ వల్ల నేను సక్సెస్, నేను ఇట్లా ఉండడానికి వీళ్ళే కారణం, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళు నాకు ఏం పెట్టట్లేదు. ఒకవేళ చిన్నప్పుడు నీ తల్లి నిన్ను కని పడేసి ఉంటే ఏమైపోయింది? వాళ్ళు కూడా లైఫ్లో గెలుస్తున్నారు, వాళ్ళు కూడా జీవితంలో గెలుస్తున్నారు. మనకు పొద్దున్న లేస్తే మా అమ్మ నాయన ఏం పెట్టలేదు, మా అత్త మామ ఏం పెట్టలేదు, మా అక్క నన్ను పట్టించుకునే, మా తమ్ముడు అయితే అసలు మాకు లేదు. నువ్వేం చేస్తున్నావు అంటే నీ బతుక్కి సాకులు వెతుకుతున్నావు. నీ బతుకు ఇలా ఉండడానికి, అలాగే ఉండిపోవడానికి సాకులు వెతుకుతున్నావు. దాంట్లోంచి లేచి నిలబడి ముందుకు దూసుకు వెళ్ళడానికి నువ్వు మార్గాలు వెతకట్లేదు, ప్రయత్నం చేయట్లేదు, సాకులు మాత్రం వెతుకుతున్నావు. నువ్వు సాకులు వెతుకుతూ అక్కడే ఉంటున్న దాన్ని సమర్థించుకుంటూ సాకులు వెతికితే మార్పు ఏమీ రాదు నీ జీవితంలో. కానీ అక్కడి నుంచి లేచి నిలబడి నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడతాను అని కనుక నువ్వు బయలుదేరితే స్వస్థత వెంటనే కలుగుతుంది నీ శరీరం. అద్భుతం ఎక్కడుందో తెలుసా అండి? అద్భుతం ఎక్కడుందో తెలుసా? యా అని దూకడంలో ఉంది అద్భుతం. కాళ్ళు ఇరుగుతే ఉన్నాడు, ఇరుగుతేమో అమ్మో నాకెందుకులే. అద్భుతం నువ్వు తీసుకున్న నిర్ణయంలో, నీ పడవను లోతుకు నడిపించడంలో ఉంది. గట్టిగా కైకే, నా పడవ లోతుకు వెళ్ళబోతుంది, విస్తారమైన చేపలతో తిరిగి రాబోతుంది, నేను వెళ్ళి ఆయన ముట్టబోతున్నాను, వెంటనే స్వస్థత జరగబోతుంది. హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ గారు మీరు చెప్పేది బాగానే ఉంది కానీ జరగకపోతే మొదలైంది అనుమానపు రోగం. అనుమానపు రోగం. ఒకవేళ జరగకపోతే ఏంటంటారా? మళ్ళీ ప్రయత్నం చేయండి. అనవసరంగా వచ్చిన అనుకోకూడదు, అనవసరంగా నిర్ణయం తీసుకుని అనుకో, మళ్ళీ ప్రయత్నం చేయండి. చెప్పండి పక్కలతో, మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. విలువైంది ఏదైనా పోగొట్టుకున్నప్పుడు డస్ట్ మొత్తం మీ మీద నెత్తిన పోసుకునేంత ఎతుకుతారు దాన్ని, అంతేగాని ఎతికినా దొరకలే. ఎక్కడ కరెక్ట్గా పోయిందో అక్కడే ఎతికినా దొరకలే, ఇంకొచ్చేసిన. అరే మొత్తం ఎత్తుకురా బాబు, మొత్తం అక్కడ ఉన్నది ఇసుకంతా తీసుకురా, మొత్తం జల్లెడి పడదాం. బంగారం, నేను చెప్తున్నాను, బంగారం కంటే మీ జీవితం, మీ భవిష్యత్తు ఇంకా విలువైంది. అప్పుడు ఆ జీవితాన్ని ఎంతో సీరియస్గా తీసుకోవాలి, ఆ జీవితాన్ని యొక్క విలువను ఎంత విలువగా జీవించాలి. సో స్టాప్ కంప్లైనింగ్. వాళ్ళ మీద వీళ్ళ మీద, నీ బతికిలా ఉండడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్పడం మానేయండి. చదువు లేదని చెప్పడం మానేయండి. ఆరోగ్యం సహకరించట్లేదని చెప్పడం మానేయండి. ఆ బ్రదర్ సహకరించట్లేదు, ఈ సిస్టర్ సహకరించట్లేదు చెప్పడం మానేయండి. గెలుపు ప్రయాణం ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది. ఇది బహుశా అర్థం కాలేదు, నా మాటల కంటే ఆ మైక్ మాటలు వినపడుతున్నాయి మీకు బాగా. గెలుపు కోసమైన ప్రయాణం ఒక్కడితోనే ప్రారంభమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, గెలుపు కోసమైన ప్రయాణం ఒక్కడితోనే ప్రారంభమవుతుంది. నువ్వు గెలిచిన తర్వాత అందరు బ్రదర్ మేము కూడా ఉంటాం మీతో పాటు అని మీతో ఆడడానికి చాలా మంది వస్తారు.
కానీ గెలుపు కోసమైన ప్రయాణం ఫస్ట్ మీ ఒక్కలతోనే స్టార్ట్ అవుతుంది. మీరే నాయకుడు, మీరే నాయకుడు. పయోనీర్ అనే పదాన్ని మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో. పయోనియర్ అంటే మార్గదర్శి అని అర్థం. అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఒక బాట ఉందనుకోండి, ఒక బాట. ఆ బాట ఎట్లా పడింది? ఒక బాట ఉంది కదా, అసలు ఎట్లా పడింది ఆ బాట? నడవడం వల్ల పడిందిలే. కానీ ఎవరో ఒక వ్యక్తి ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడు కొంతకాలం, బాట పడ్డది. అతని బాటలో ఇంకా కొంతమంది నడిచాడు. అతడు దానికి మార్గదర్శకుడు, ఒక దారి చూపించాడు అని అర్థం. ఇప్పుడు మనకు ఇండియాని పలానా వ్యక్తి కనుగొన్నాడు, పలానా వ్యక్తి అమెరికాని కనుగొన్నాడు అని చెప్పేసి అంటారు. అంటే అర్థం ఏంటి? దారి వేశాడు. దారి ఇక్కడ ఇక్కడ ఉంది అని చెప్పి దారి వేశాడు. మీరు అలా దారి వేసేవారు కావాలి తర్వాత తరాలకు. మీకెవరు దారి వేయలే, అందుకని మీరు వెతుక్కుంటా ఉన్నారు ఇప్పుడు దారిని. కానీ మీరు దారి వేయండి. మీరు ఒక పయోనియర్గా, ఒక మార్గదర్శిలాగా మారాలి. పొద్దులేస్తే ఆ చర్చి ఏం చేయలేదు, ఆ బ్రదర్ ఏం చేయలేదు, ఈ సిస్టర్ ఏం చేయలేదు. ఎవడు ఏం చేయడు. ఎవరైనా ఏం చేయగలిగితే చేస్తారు, లేకపోతే చేయరు. సాకులు చెప్పడం మానేసి ప్రయాణాన్ని ప్రారంభించు. నిర్ణయాత్మకంగా ప్రయాణాన్ని ప్రారంభించు. ధైర్యంగా ఇక్కడికి నేను చిల్లాపురం వచ్చినప్పుడు ఎవడున్నాడు? 10 సంవత్సరాల నుంచి అదే దారిలో, చిల్లాపురం దారిలో అనేక కార్లలో, అనేక బండ్లలో అనేక సార్లు వస్తూనే ఉన్న రాత్రి పగలు దారి వేస్తా ఉన్నా. ఈ దారి ఇప్పుడు పసిగట్టి ఆ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాల నుంచి ఎత్తుకుంటూ వస్తున్నారు. దారి వేసాము ఇక్కడికి. హలో, ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయారా? పక్కలతో చెప్పండి, మార్గదర్శి కావాలి నువ్వు. అప్పుడు మార్గదర్శి అన్నప్పుడు ఆ ధైర్యం, ఆ గట్స్ లోపల ఉండాలి. వెళ్ళడానికి సిద్ధం అవ్వాలి, తెగింపుకు సిద్ధం అవ్వాలి. లోతుకు నీ పడవ నడిపించన్నప్పుడు ఎస్ లార్డ్ అని చెప్పగలిగేటట్టు కావాలి. పేతురు చెప్పాడు, అయినను నీ మాట చొప్పున చేస్తా. అంత అనుమాన పేతురు, అంత భయపడే పేతురు ఆ రోజు ఆ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ ధైర్యం అనుకుంటా ఇంకొకసారి యేసుప్రభువారు ఆ సముద్రం మీద నడిచి వస్తుంటే ఈ పేతురు మళ్ళీ ఇంకొకసారి ఎక్సైట్మెంట్ వచ్చింది. అప్పుడు చేపలు పడ్డాయి. మళ్ళీ ఇంకోటి ట్రై చేద్దాం. ప్రభువా నువ్వే అయితే నేను కూడా నడుస్తా చెప్పు అంటే, దా పేతురు అన్నాడు. పేతురు వావ్ ఆయన 4 అడుగులు వేసిర్రు. మళ్ళీ సాతాను స్టార్ట్ చేసింది. పేతురు ఒకసారి నువ్వు ఏడున్నావు చూడు. పేతురు ఒక్కసారి అటు చూడు, గాలి ఎట్లుందో. మనోడు యేసు వైపు చూడడం మానేసి ఇట్ట తిరిగిండు. అలలు, సముద్రం, చీకటి అదంతా కనపడింది. వామ్మో మునుగుడు స్టార్ట్ అయిపోయింది. చెప్పండి, లోతుకు నడిపించాలి. నేను కోరుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ సంఘంలో ఎవరు జీవితంలో ఓడిపోకూడదు. ఈ సంఘంలో ఎవరు కూలబడిపోయి మొఖం చేతిలో పెట్టుకొని అయ్యో అనే పరిస్థితి ఎవరికి రాకూడదు. అది రాకూడదంటే లేచి నిలబడాలి, రోషంగా నిలబడాలి. టకటకటక కొంతమంది వ్యక్తుల గురించి నేను చెప్తాను. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామా, నీకు టైం వచ్చింది నీ దోణను లోతుకు నడిపించడానికి. లే, నీ ఇంట్లో నుంచి, నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి, నీ తల్లి ఇంట్లో నుంచి బయటికి నీ ఊరు వదిలిపెట్టి ఇదిగో నేను చూపించు ప్రాంతాన్ని లే అని చెప్పేసి అబ్రహాముతో కూడా పేతురుతో చెప్పినట్టే చెప్పాడు, నీ పడవ లోతుకు నడిపించాలన్నట్టు. అబ్రహాము ఆ వయస్సులో ధైర్యం చేశాడు ఎస్ లార్డ్ అని చెప్పడానికి. హల్లెలూయా. అబ్రహాము లేచి దేవుడు చెప్పిన ప్రాంతానికి బయలుదేరాడంట. అంటే పేతురు చేసిన పని అబ్రహాము కూడా చేశాడు. బైబిల్ చెప్తుంది విత్ ఇన్ 25 years అబ్రహాము జీవితం మారిపోయింది. హల్లెలూయా. వావ్. మామూలుగా మారిపోలే అబ్రహాము జీవితం, మామూలుగా మారిపోలే. అబ్రహాము గురించి 24వ అధ్యాయం ఆదికాండం చెప్తుంది, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ఆశీర్వదించబడిన బహుధనవంతుడై ఉండని రాసింది. అబ్రహాముకును తన దోడను లోతుకు నడిపించాడు. ఏం చేశాడు అబ్రహాము? అప్పుడు నేను చెప్తున్నాను 25 years తర్వాత నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని విక్టరీ చర్చికి రావడం
స్టార్ట్ అయ్యి 25 years తర్వాత ఊరు మండలం ఫేమస్ వ్యక్తి కావాలి నువ్వు. ఆమేన్. నేను చెప్తున్నా ఈరోజు ప్రవచనం, ఇది నమ్మిన వాళ్ళు నమ్ముదురు గాక, మీ ఊర్లో మీరు ఫేమస్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ చెప్పే వాక్యం అట్లాంటిది. ఊర్లో ఫేమస్ అవుతారు. మీ ఊరికి మీ దేవుడు ఎవరో తెలుస్తారు. ఒక్కొక్కడికి నమ్ముకో ఈశ్వరు నమ్ముకో గడ్డం పట్టుకొని బెత్తరాడ్డంగా ఊరు మొత్తం అయ్యా నీ దేవుని గురించి చెప్పుకోదే మాకు. అది ఎట్లా ఉంటుంది ఆలోచించండి. రాజు అబ్రహాము భార్యని తన దగ్గర ఉంచేసుకున్నాడు, చెల్లెలు అని చెప్పేసరికి. విషయం తెలిసిన తర్వాత తన భార్యను పంపిస్తూ ఏమన్నాడంటే, నన్ను దీవించు వెళ్ళు అన్నాడు అబ్రహాముని. రాజులు సింహాసనం నుంచి దిగరు తెలుసా, రాజు ఏదైనా చేయగ. సో అబ్రహాము తన సరిహద్దును దాటాడు. యోసేఫుకు దేవుడు వచ్చి చెప్పాడు, యోసేఫు నీ దోణి లోతుకు నడిపించు. యోసేపుతో ఎప్పుడు అన్నాడు పాస్టర్ గారు? యోసేపుతో అన్నాడు, యోసేపు ఇదిగో నిన్ను అధిపతిగా చేయబోతున్నాను, నీ కుటుంబ సభ్యులందరికీ నేను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను, దేశమే నీ ముందు తల వంచబోతుంది, యోసేపు నీ పడవను లోతుకు నడిపించన్నప్పుడు యోసేపు, దేవా ఐఎమ్ రెడీ. యోసేపు కూడా రెడీ అయిపోయాడు. ఇంట్లో నుంచి మాటలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అమ్మివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. కానీ దేవుడు చెప్పిన మాటను పట్టుకున్నాడు, తన పడవను లోతుకు నడిపించాడు. ఒక మాట చెప్తున్నాను, లోతు అంత ఈజీ కాదు. ఈ మాట చెప్పండి గట్టిగా, పక్కలతో చెప్పండి. అప్పుడు లోతులో దూకాలంటే ఏం కావాలి నీకు? నువ్వు గజయితో గడిగి కావాలి. నువ్వు నన్ను తీసుకుపోయి లోతులు వేసిరనుకో, మామూలు నీళ్ళలో వేసినా కష్టమే నన్ను. అట్లాంటిది బ్రహ్మాండాన్ని ఫుల్గా పోతున్న నీళ్ళలో వేసినామంటే. కానీ కొంతమంది యువతల నుంచి అవతలకు వచ్చేస్తారు, అంత పెద్ద ఫ్లో ఉన్నట్టుండి వాటర్లో కూడా, అంత పెద్ద నీళ్ళలో కూడా, అంత పెద్ద ఫ్లో కూడా యువతల నుంచి అవతలకి దాటేవాళ్ళు. వాళ్ళు లోతుకు నడిపించేవాళ్ళు. లోతులకు వెళ్ళాలంటే ట్రైనింగ్ కావాలి. లోతుకు వెళ్ళాలంటే ఆ సామర్థ్యం డెవలప్ అవ్వాలి. అది డెవలప్ అయితేనే వస్తుంది. ఈ రోజు నుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తే కొంతకాలానికి నేను కూడా మారొచ్చేమో చెప్పలేను, కానీ నాలో లోపల నుంచి ఆ భయం పోలే. అది వదిలేండి, అది పెద్ద విషయం కూడా కాదు. ఇప్పుడు జీవితంలో కూడా అలాగే ఉంటే నువ్వు లోతులకు వెళ్ళలేవు, లోతులను చూడలేవు, లోతును తట్టుకోలేవు. లోతును తట్టుకోలేక చనిపోయే వాళ్ళు చాలా మంది. ఈ సంఘంలో లోతుని ఈజీగా దాటుకుని వచ్చే వాళ్ళు తయారవ్వాలి. ఆర్థిక పరమైన లోతు మేము బయటకు వచ్చినాం, అప్పుల లోతు మేము బయటకు వచ్చేసినాం, కుటుంబం విడిపోయేంత లోతు బయటకు వచ్చేసినాం, పాపంలో కూరుకుపోయినాం బయటకు వచ్చేసినాం, ఎలాంటి అవమానకరమైన పరిస్థితి బయటకు వచ్చేసినాం. లోతును ఈది బయటికి రాగలగాలి. పేతురుతో యేసుప్రభు చెప్పారు, లోతుకు నీ పడవ నడిపించమన్నాడు. పేతురు, ప్రభు ఐఎమ్ రెడీ టు డూ ఇట్. సో యోసేపు కూడా ఆ లోతుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఫలితంగా తన అన్నలు తన ముందు వచ్చి నిలబడ్డప్పుడు యోసేపు ఆ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడంట. వీళ్ళంతా నన్ను అవమానపరిచారు, వీళ్ళంతా నన్ను మాటలు అన్నారు, వీళ్ళందరూ నన్ను తోసేశారు, అమ్మేశారు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం ఈ రోజు నెరవేర్చబడిందని తన అన్నలు మోకాళ్ళు వేసి యోసేపు ముందు నిలబడ్డప్పుడు యోసేపు వాళ్ళందరినీ చూసి దుఃఖాన్ని తట్టుకోలేక పక్కకు పోయి ఏడ్చాడంట. అలాంటి దుఃఖం మీ అందరికీ కలుగును గాక. నువ్వేం బతుకుతావురా, నువ్వేం ఇల్లు కడతావురా, నువ్వేం పెళ్లి చేస్తావురా, నువ్వే ఎలా అప్పులు తీరుస్తావురా, నీ వల్ల ఏడవుతురా, ఓ చూస్తాం పో అనేటువంటి వాళ్ళందరి ముందు నువ్వు నిలబడ్డప్పుడు, వాళ్ళే నీ సహాయం కోసం వచ్చినప్పుడు నువ్వు దుఃఖమును ఆపుకోలేనంత సంతోషం కలగాలి. హల్లెలూయా. లోతుకు నడిపించండి స్నేహితులారా. వ్యక్తులు ఈ సంఘపు విశ్వాసులు చేతగాని దద్దమ్మల్లాగా ఉండకూడదు. లోతుకు వెళ్ళగలిగిన వారు కావాలి, విస్తారమైన చేపలు పట్టగలిగిన వాళ్ళు కావాలి. ఆమేన్. ఐ ఛాలెంజ్ యూ టుడే. దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత సమర్థుడో మీరు దానికి సాక్ష్యం కావాలి. మీరు దాన్ని ప్రూవ్ చేయాలి. దేవుడు గొప్పవాడు, నన్ను చూడరా అని చెప్పగలగాలి. ఇప్పుడు చెప్పండి, అబ్రహామును చూస్తే దేవుడు గొప్పవాడు అనిపిస్తాడా లేదా? యోసేపును చూస్తే దేవుడు గొప్పవాడు అనిపిస్తాడా లేదా? మిమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తున్నాడు దేవుడు? ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, దావీదు. దావీదు ఎలాంటి వాడంటే ఏది భయపడుతుందో దాన్ని చంపేస్తాడు పోయి దావీదు.
ఏది భయపెడుతుందో దాన్నే చంపేస్తాడు. అసలు ఇది లేకుండా పోతే ఇక నేను భయపడాల్సిన అవసరం ఏముంది? సో ఇశ్రాయేలు దేశాన్ని మొత్తం భయపెట్టిన విషయం ఏంటంటే గొలియాత్. అందరూ అతను చూసి భయపడ్డారు. అతను చూచితిరా అనుకుంటూ అతని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. దావీదు చెప్పాడు, నేను వెళ్ళి అతన్ని చంపబోతున్నాను. హల్లెలూయా. అతను కూడా తన పడవను లోతుకు నడిపించాడు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అతను కూడా తన పడవను ఏం చేశాడు? ఒక్క సింగిల్ బెడ్రూమ్ కట్టరా చూద్దాం అన్నవాడికి ట్రిపుల్ బెడ్రూమ్ పైన బిల్డింగ్ డూప్లెక్స్ కట్టి చూపించాలి. నవ్వు కాదు, నవ్వు కాదు, అది ఛాలెంజ్. నేను చేసే ఛాలెంజ్ ఈరోజు. మా ప్రాపర్టీస్ అన్ని పోయిన తర్వాత ఫస్ట్ ఇల్లు కట్టింది నేనే. మా ఇంట్లో ఫస్ట్ సొంత ఇల్లు నేనే కట్టింది. మా వాళ్ళందరూ అంటారు, ఫస్ట్ నువ్వే కదా ఇల్లు కొన్నది ఎంతైనా అని. ఉన్నారెంటికి వెళ్ళిపోయారా? నువ్వు చెయ్యలేవు అని ఏదైతే భయపెడుతుందో దాన్ని ఎదుర్కోవాలి, దాంతోనే పోరాడాలి, దాంతోనే జయించాలి. నిన్ను భయపెట్టేది ఏది ఉండకూడదు. సో దావీదు గొలియాత్ మీదకే పోయాడు, అందరూ భయపడుతున్నవారు. అదే అతని సక్సెస్. గొర్రెల కాపరే దావీదు. ఇప్పుడు చెప్పండి, మీ క్వాలిఫికేషన్ ఏంటి? దావీదు కంటే మీరు ఎక్కువ, దావీదు కంటే తక్కువ? దావీదే గొర్రెల కాపరే, కానీ అతడు తన పడవని కొంచెం తోసాడు లోపలికి, రాజు అయిపోయాడు. ఆమేన్. అక్కడ ఆ గ్యాప్, ఆ డిసిషన్ తీసుకునే దగ్గరే ధైర్యం కావాలి. ఆ డిసిషన్ తీసుకోవడానికే శక్తి కావాలి. దేవుడి మీద అచంచలమైన విశ్వాసం కావాలి. మోషే నెక్స్ట్ ఫరో కావాల్సిన వాడు. అన్ని సుఖభోగాలు కళ్ళ ముందు ఉన్నాయి మోషేకి. దేవుడు చెప్పాడు, మోషే ఇది కాదు నువ్వు చేయాల్సిన పని, నా ప్రజలను విడిపించుము. అది దేవుడు చెప్పిన పని. ఇప్పుడు మోషే దేవుడు చెప్పిన మాటను వినడం కోసం తను కొంచెం శ్రమగంగా తోచుకున్నాడు. వెళ్ళి అతను కూడా తన పడవను లోపలికి దోశాడు. కొంతకాలం కష్టపడ్డాడు, కొంతకాలం శ్రమలు పడ్డాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఎవరూ జరిగించని అద్భుతాలు మోషే ద్వారా జరిగించబడ్డాయి. నాకు తెలిసి మోషే కంటే గొప్ప నాయకుడు బైబిల్లో పాత నిబంధనలు ఎవరు లేరనుకుంటాను. అంత శక్తివంతమైన కార్యాలు జరిగించాడు మోషే. దేవుని సన్నిధిలో నిలబడితే మోషే ముఖం ప్రకాశించిపోయిందంట. అతని ముఖం మీద ముసుగు వేసుకోవాల్సి వచ్చిందంట. ముఖాన్నే చూడలేకపోయారు ప్రజలు. అంత తేజస్సుతో అంతగా దేవునికి దగ్గరాడు. పాత నిబంధన కాలంలో ఏమీ లేని టైంలో, పాస్టర్ లేదు, చర్చి లేదు, ఏమీ లేవు. కానీ మోషే అంతగా దేవునికి దగ్గరయ్యాడు. ఆ టైంలోనే తన పడవను తోసాడు అతను కొంచెం లోపలికి. చెప్పండి పక్కలతో, నీ పడవను కొంచెం లోపలికి తోయి. చెప్పండి అటుపక్కలతో, నీ పడవను లోపలికి తొయ్యకపోతే అద్భుతం జరగదు. ఈరోజు ఈ మాటలు వింటున్న లోపల మీలో మంట రగలాలి. మీ వెంట్రుకలు లేయాలి పైకి. దీని అంత సీరియస్గా తీసుకోవాలి. లైట్గా తీసుకొని ఏం చెప్పిండన్న వాక్యం బ్రదర్ ఈరోజు అని పోతే అట్లాంటి వాక్యం వారం ఉంటూనే ఉంటాయి ఇక్కడ. బట్ ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్, ఎవరు నడవని మార్గంలో నడవడానికి, ఎవరు తీసుకొని నిర్ణయం తీసుకోవడానికి, ఎవరు డీల్ ఒప్పుకోవడానికి, ఎవరు చేయని ప్రయత్నం మీరు చేయడానికి, సాహసోపేతంగా అడుగు దూరం వేయడానికి నువ్వు సిద్ధపడితే అద్భుతం ఎదురు చూస్తూనే ఉంది నీ కోసం. ఆ పని ఆల్రెడీ అబ్రహాం చేశాడు, యోసేపు చేశాడు, మోషే చేశాడు, దావీదు చేశాడు. Your miracle is not in your comfortable zone. Your miracle is not in your comfortable zone. నీ అద్భుతం నీకు సుఖంగా అనిపించేటువంటి స్థలంలో లేదు. మళ్ళీ చెప్తున్నాను, నీ అద్భుతం నీకు సుఖంగా అనిపించే స్థలంలో లేదు. చెప్పండి మాట అందరూ గట్టిగా చెప్పాలి. నా అద్భుతం నాకు సుఖంగా అనిపించే స్థలంలో, నా అద్భుతం ఎక్కడుంది? దానికి బయట ఉంది. దాన్ని పొందుకోవడానికి కొంచెం బలం ఉపయోగించాలి, కొంచెం ఇలా వెళ్ళాలి, కొంచెం తొయ్యాలి, కొంచెం నీ కంఫర్ట్ని దాటుకోగలగాలి. ఏంద్రా రోజుకి 500 వస్తున్నాయి, మంచిగా రోజు చికెన్ తెచ్చుకుంటున్నావు, తింటున్నావు, ఇంతకంటే బాగుంటుందిరా జీవితం. రోజుకి 500 కూలి, ఇంకేంద్రా? మంచిగా తింటున్నావు, తాగుతున్నావు, తిరుగుతున్నావు.
బాబాయ్, అక్క, తమ్ముడు అన్న అనుకుంటా అందరినీ పలకరించుకుంటూ పోతున్నావు. ఎందుకంటే ఏమంటుంటా జీవితం. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అంటే ఒక సాధారణమైన మనిషిలాగా ఆలోచిస్తున్నావు. నువ్వు దేవుని కుమారులాగా ఆలోచించట్లేదు, దేవుని రాజ్య పౌరుడిలాగా ఆలోచించట్లేదు. ఒక సాధారణమైన వ్యక్తిలాగా, అందరిలాంటి వ్యక్తిలాగా, ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తిలాగా ఆలోచిస్తున్నావు. అంతకంటే గొప్పగా ఆలోచించట్లేదు. నువ్వు ఎలా ఆలోచించాలి? నేను ఎవరు? దేవుని కుమారుణ్ణి, దేవుని రాజ్య పౌరుణ్ణి. మనం ఎవరిని వెంబడించాలంటే మీ పితరులను పోలి నడుచుకున్నాను రాస్తుంది బైబిల్లో. మన పితరులు ఎవరు? సుబ్బయ్య వెంకట సుబ్బయ్య, వెంకట సుబ్బయ్యతో రామసుబ్బయ్య, రామసుబ్బయ్య తండ్రి అయి కాదు మన పితరులు. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, విశ్వాసాన్ని నేర్పించిన వాళ్ళు. దావీదు, యోసేఫ్, మోషే, ఏలియా, ఎలీషా, వీళ్ళు మన పితరులు. వారిని పోలి నడుచుకోవాలంట. గట్టిగా చెప్పండి, పుష్. తొక్కలతో పుష్ అని చెప్పండి. కొంతమంది చూడండి, డోర్లు ఉంటాయి చూసారా, ఈ హాస్పిటల్స్లో కొన్ని ఆఫీసులలో డోర్ల మీద పుష్ పుల్ అని రాసి ఉంటుంది. పుష్ అంటేనేమో తొయ్యము అని అర్థం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అడిగిపోయి రాదేమో రా డోరు, ఆడు గుంజుతా ఉంటాడు. మనం పోయి పక్కకు పోయి కొంచెం ఆగు, అదే లోపల తోయాలా. మనం కూడా అంత రివర్స్ చేస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, నీ పడవను లోతుకు నడిపించు. హల్లెలూయా. నీ పడవను లోతుకు నడిపించు. మీ పడవను లోతుకు నడిపించండి. మీ కుటుంబం యొక్క చరిత్ర మీరు రాయాలి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీరు రాయాలి. హల్లెలూయా. ఎవరో వాళ్ళంట వాళ్ళ కూతురు పెళ్లికంట 20 తులాలు బంగారం పెట్టిరంట. మన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే తక్కువ కట్నం అడిగే వాళ్ళని చూడండి. 50,000, 2 తులాల బంగారం, 1 తులం బంగారం అంటే కట్నం ఇవ్వాలా? ఇప్పుడు నేను చెప్పేది కట్నం ఇవ్వమనే. కట్నం ఇవ్వడం ఇవ్వకపోవడం గురించి కాదు విషయం. థింకింగ్. ఎవడో ఒకడు దొరికితే అంట కట్టేద్దాం అనే థింకింగ్ గురించి నేను మాట్లాడేది. నువ్వు ఇచ్చేది నీ కూతురికే. నువ్వు ఇస్తే నీ కూతురికి 20 తులాలు ఇచ్చినా, 30 తులాలు ఇచ్చినా నీ కూతురు బతుకుతుంది. మన థింకింగ్ ఎట్లా ఉంది ఈరోజు? మన థింకింగ్ ఎంత కించిత్గా ఉంది, ఎంత తక్కువగా ఉంది. మన పిల్లల భవిష్యత్తును ఎవరు నిర్ణయిస్తున్నారు? ఎవడు పడితే వాడికి ఎట్లా పడితే ఎట్లా ఇచ్చి పెళ్లి చేసేసి లాస్ట్గా ఏమున్నామంటే నా కూతురు జీవితం ఎందుకో దేవుడు పాడు చేసిండు. ఎవడు పాడు చేసిండు? ఎవరు పాడు చేసారు? దేవుడు పాడు చేసిండా? నువ్వు కక్కుర్తికి గురై నీ కించిత్ ఆలోచనలతో వెళ్ళి తొందరపాటు నిర్ణయం తీసుకొని నీ కూతురు జీవితాన్ని పాడు చేశావు. పక్కలు చెప్పండి, పుష్. హల్లెలూయా. ఈ రోజు ఈ చర్చికి వచ్చి ఇది నేర్చుకుని వెళ్ళకపోతే సంపలు మామూలుగా బాగలేదు. స్ట్రెస్ చేయాలి. మళ్ళీ వచ్చి అదంతా నాకు రుద్దొద్దు. వచ్చి ఏదైనా పోయిందా పోనీయండి. దరిద్రం పోయింది అనుకోండి, దాని గురించి బర్రె చచ్చిపోయింది మాస్టర్ గారు, గొర్రె చచ్చిపోయింది మాస్టర్ గారు. ఈ అమ్మ బర్రె గొర్రె, ప్రపంచంలో బర్రెలు లేవా, గొర్రెలు లేవా? ఇంకా లీటర్ల పాలు ఇచ్చేది మాస్టర్ గారు. ఇది సరిహద్దులు, మనం పెట్టుకున్న సరిహద్దులు. పేతురు అన్నట్టే రాత్రంతా. కానీ పేతురుకి ఏదో ఒక విషయం అర్థమైంది బహుశా. అప్పటిదాకా యేసుప్రభు ప్రసంగం విన్నాడేమో బహుశా పేతురు. అందుకనే అయినను నీ మాట చొప్పున నేను చేస్తాను. హల్లెలూయా. ఈరోజు వాళ్ళు కావాలి ఈ చర్చిలో. నేను దేవుని మాట నమ్ముతున్నాను. ఇదిగో ఇక్కడ రాసున్న వాగ్దానాన్ని నమ్ముతున్నాను. ఇక్కడ రాయబడ్డ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. ఇదిగో దేవుడు ఈ వాక్యము నాకు ఇచ్చాడు, నేను దీన్ని నమ్మబోతున్నాను అనే వాళ్ళు కావాలి. ఊరికే ఏడుపు ముఖం పెట్టే వాళ్ళు కాదు కావాల్సింది. నేనే నమ్ముతున్నాను. అన్ని చిక్కుల మధ్యలో, అన్ని చికాకుల మధ్యలో, అన్ని టెన్షన్స్ మధ్యలో, అన్ని తలనొప్పుల మధ్యలో నేనే నమ్ముతున్నాను దేవుడు వాగ్దానం చేశాడు.
భూమి మీద ఎక్కడ జరిగిన అద్భుతాలు, ఎవరి మధ్యలో జరిగిన అద్భుతాలు, నీవు ఎవరి మధ్యలో ఉన్నావు వారి మధ్యలో నేను చేస్తాను, నేను చేయబోనిది భయంకరమైన, నేను అది నమ్ముతున్నాను ప్రభువా, నీ మాట చొప్పున నేను నమ్ముతున్నాను. పాస్టర్ గారు చాలా ఉత్సాహంగా ఈరోజు వాక్యం చెప్తున్నారు కారు రాబట్టి. రేపు పొద్దున నాకు ₹1,00,000 కావాలి, రేపు పొద్దున 1,00,000 కావాలి నాకు. కానీ 0% కూడా నేను భయపడట్లేదు, 0% కూడా నేను డౌట్ పడట్లేదు, 0% కూడా ఎట్లా 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 బ్రహ్మాండం నిద్రపోయిన రాత్రి, ఈరోజు కూడా నిద్రపోతా. ఎందుకంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. ఐఎమ్ స్ట్రెచింగ్. ఎవడిగా ఎందుక అప్పు దేశ కార్యం సాతాన చేస్తున్నాము. మన జీవితం క్రమక్రమంగా ముందుకెళ్ళాలి. లోపల పోకూడదు. సో యేసు ప్రభు ఏం చెప్పాడు పేతురుతో? నీ దోణెను లోతుకు నడిపించు. ఆ పక్కలతో చెప్పాడు, అటుపక్కలు ఇటుపక్కలతో నీ దోణెను లోతుకు నడిపించు. కాబట్టి స్నేహితులారా, ఏ నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్నారో ఆ నిర్ణయం ధైర్యంగా తీసుకోండి. ఏ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడుతున్నారో ధైర్యంగా వెళ్ళండి ఆ ప్రాంతానికి. ఏ ఫోన్ కాల్ చేయడానికి, ఏ ఫోన్ కాల్ ఎత్తడానికి వణికిపోతున్నారో ధైర్యంగా ఎత్తి మాట్లాడండి. ఏ విషయం మిమ్మల్ని భయపెడుతుందో దాని ముందు ధైర్యంగా ఉండండి. ఏ తలుపు మూయబడిందో తట్టండి వెళ్ళి ఆ తలుపుని. యేసుప్రభు అన్నాడు, అడుగుడి అంతటితానులే, వెళ్ళి తట్టండి అన్నాడు. హల్లెలూయా. అంటే అవకాశాలు చాలా పెట్టాను నేను, వెళ్ళి తట్టు, ప్రతి డోరు తట్టు, నీ కోసం ఎదురు చూస్తా ఉంది. యేసుప్రభు చెప్పాడు, నీ దోణిని లోతుకు నడిపించు. ఇప్పుడు చేయకపోవడం, నడిపించడం అంటే తట్టడం అని అర్థం. నడిపించడం అంటే ఏంటి? వెళ్ళి తట్టు. అడిగావు కదా, తట్టు. ఇప్పుడు ఈ చర్చ అయిపోయిన తర్వాత ఈ వారం రోజుల్లో ఎవరైతే తట్టబోతున్నారో వారికి తెరవబడబోతుంది. హల్లెలూయా. అడగండి, వెళ్ళి టక్క 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 తట్టండి. ఆమేన్. సో ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమనుకుంది? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టేదను అనుకుంది. వెళ్ళిపోయింది. ఆమె ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఆమె ఇంట్లో కూర్చొని, ఆయన వస్తే బాగుండు, నా దగ్గరికి, నా ఇంటికాడికి వస్తే బాగుండు, ఆయన అక్కడి నుంచి ఏదైనా ఒక మాట చెప్తే బాగుండు, ఆయన అక్కడే కూర్చోలే. ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఈరోజు వాళ్ళే కావాలి, వెళ్ళిపోయేవాళ్ళు, పని చేసేవాళ్ళు వాళ్ళు కావాలి. హల్లెలూయా, స్తోత్రం. కొంచెం ముందుకెళ్దాం, ఒక రెఫరెన్స్ చదువుదాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాల వరకు. 3 నుంచి 7 వచనాల వరకు చదవండి. ఒక్క నిమిషం. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరము చొప్పున మనల్ని తిరిగి, రక్షణ గురించి మాట్లాడుతూ, ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు, ఎందుకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆదివారం వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అని చెప్పేసి పాడెళ్ళిపోయి పోరాని అబ్బా అని చెప్పేసి బయట తిట్టడం కోసం కాదు, అందరిలాగా బతకడం కోసం కాదు. దేవుడంట విశేషమైన కనికరం, స్పెషల్ గ్రేస్, a special mercy is given unto you. వింటున్నారా? హలో. విశేషమైన కనికరము దేవుడు మీకు ఇచ్చాడంట. మీ మీద విశేషమైన కనికరమును దేవుడు ఉంచాడంట.
ఎ స్పెషల్ గ్రేస్ ఈస్ గివెన్ టు యూ. వై? ఎందుకు? ఆ స్వాస్థ్యము మీకు కలగడం కోసం అంట. హల్లెలూయా. దేవుడు దాచిపెట్టిన స్వాస్థ్యము మీరు అనుభవించడం కోసం విశేషమైన కనికరము దేవుడు ఇచ్చాడంట. గట్టిగా చెప్పండి, నాకు విశేషమైన కనికరం ఇవ్వబడింది. విచ్ మీన్స్ యు ఆర్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్. అంటే నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివని అర్థం. ఈ గేమ్, మొబైల్ గేమ్స్ ఉంటాయి, భలే ఉంటాయి. ఒక్కోసారి కొన్ని గేమ్స్లలో కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లోనేమో మామూలుగా పరిగెత్తుకుంటూ ఎదురయ్యేటువంటి ఆటంకాలు దాటుకుని వెళ్ళాలి. థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్కి అట్లా వెళ్తున్నప్పుడు కొన్ని స్పెషల్ పవర్స్ ఇవ్వబడతాయి. అప్పటిదాకానేమో జంప్ చేయాలి. ఇంకొక లెవెల్కి వచ్చిన తర్వాత ఒక పవర్ ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. అది ఆన్ చేస్తున్నాగానే పరిగెత్తాల్సినోడు ఒక దాని మీదకి ఎక్కితే అది తీసుకెళ్ళాలి జమ్మున. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఎక్కడికి వెళ్ళాలన్నా అదేంటది, ఆ మ్యాట్ వస్తుంది, దాని మీద కూర్చొని జమ్మున వెళ్ళిపోతుంది. అది స్పెషల్ పవర్. దేవుడు స్పెషల్ పవర్ మీకు ఇచ్చాడంట తన కార్యాలు అనుభవించడానికి. తర్వాత వాక్యం, అది కాదు అసలు విషయం. తర్వాత పాయింట్, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. వావ్, దేవుని శక్తి చేత మీరు కాపాడబడుతున్నారంట. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. శ్రమ గురించి, దుఃఖము గురించి చెప్తున్నాడు. 7వ వచనం, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. వావ్, ఏమంటున్నాడంటే మీలో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం పరీక్షకు నిలబడాలి అని చెప్పేసి అంటున్నాడు. అలా పరీక్షకు నిలబడినప్పుడు బంగారం ఏ విధంగా శుద్ధి చేయడం ద్వారా అది పచ్చటి బంగారముగా ఎలా శుద్ధీకరణ ప్రాసెస్ లో అది సువర్ణంగా దగ్గ ఎలా మెరుస్తుందో, మీ విశ్వాసం పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఆ విశ్వాసం ఏంటనేది మీకు లోకానికి తెలుస్తుందని చెప్పేసి అంటున్నాడు. వావ్, ఇది అర్థమైన వారికి అర్థమగును గాక. ఒక ఎగ్జాంపుల్, నీ 50 కేజీలు బరువు మోస్తావా? ఎట్లా చెప్తున్నారు? అంటే ఇంటికాడ మోసం. ఎట్లా చెప్తున్నాడు ఇతను? అతనికి ఆ పరీక్ష పెట్టబడింది, అతనికి ఆ పని ఇవ్వబడింది, అతను మోసాడు. కాబట్టి అతను దాంట్లో తాను ప్రూవ్ చేసుకున్నాడు. అర్థమవుతుందా? శ్రమ విశ్వాసి అలా తీసుకోవాలంట. ఈ శ్రమ, ఈ కష్టము, ఈ బాధ నాలో ఉన్న విశ్వాసం, దేవుడు నా మీద నాకు ఇచ్చినటువంటి స్పెషల్ మర్సీ, విశేషమైన కనికరం. ఇందాక చెప్పాను కదా, విశేషమైన కనికరము, ఆయన తన శక్తి చేత మనల్ని కాపాడము, ఇవన్నీ మన విశ్వాసానికి వచ్చే పరీక్షల ద్వారా ప్రూవ్ అవుతాయంట. హల్లెలూయా. నిన్ను దేవుడు నీకు తెలియజేయాలనుకుంటున్నాడు, లోకానికి తెలియజేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా కొట్టండి చప్పట్లు. నువ్వు అనుకుంటున్నావు బహుశా నాకు చాలా విశ్వాసం ఉంది. ఒక్కోసారి నీకు ఎంత విశ్వాసం ఉందో నీకే తెలియదు, ఇంకా పక్కోడికి ఏం తెలుస్తుంది. నీ విశ్వాసము ఏంటో నీకు లోకానికి దేవుడు చూపించాలనుకుంటున్నాడు, నీకే తెలియజేయాలనుకుంటున్నాడు. ఫస్ట్ ఎలా? ఈ లోకంలో ఎదురయ్యే పరీక్షల ద్వారా. అప్పుడు ఒక పరీక్ష, ఒక కష్టం, ఒక బాధ, ఒక హింస, ఒక ఉపద్రవం లాంటివి ఎదురైనప్పుడు నీ విశ్వాసం పరీక్ష గుండా వెళ్తుందని అర్థం. హల్లెలూయా. ఆ పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఆ విశ్వాసం ఏమవుతుందంటే బయటికి తెలుస్తుంది. నాలో ఇంత విశ్వాసం ఉందా? 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటే కదా నీకు తీర్చగలిగే విశ్వాసం ఉందా లేదా అని. అప్పు చేసినా కానీ 1,00,000 రూపాయలు అప్పు చేస్తే 1,00,000 రూపాయలు ఎప్పుడు లేని అప్పు 1,00,000 రూపాయలు అనవసరంగా చేస్తున్నాను ఏడుస్తా నిద్రపట్టుకున్నావు అనుకోండి, అప్పుడు నీకు 1,00,000 రూపాయల విశ్వాసం లేదని అర్థం.
మీ పక్కన అడగండి ఈ మాట. నీ పెద్ద భయం ఏంటి తెలుసా? మీ అందరికీ భయాలలో స్థాయిలు ఉంటాయి. ఇదంటే ఓకే, 10,000 బ్రదర్ తీర్చేద్దాం. 20,000 అంటే తీర్చేద్దాం. 50,000 అంటే సరే తీర్చేద్దాం. 1,00,000 ఆ మాటే వద్దు, పో రామ్ రామ్ అంటే నీ విశ్వాసం ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయల గురించి ఆలోచిస్తున్న అదే టైంలో కోట్ల రూపాయల డబ్బులు బ్యాంకులలో లోన్ తీసుకొని, ఎగ్గొట్టే వాళ్ళని వదిలేయండి, కోట్ల రూపాయలు తీసుకొని కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కోట్ల రూపాయలు. నేనే ఒకరోజు ఒక బ్యాంకుకి వెళ్ళా. ఎంత కోసమో తెలుసా? చెప్పను. చాలా రోజుల క్రితం వాడిని ఎట్లా కన్విన్స్ చేద్దామా అని కూర్చున్నాం. ఎందుకంటే నా ముఖం చూస్తే 50,000 కూడా ఇచ్చేటాడు అనిపించట్లేదు. నా ముందు ఎవడో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చిండు. సార్ పంపించిండండి అని అంటుండు. ఫోన్ చేయండి అన్నాడు. డాక్యుమెంట్ పట్టుకున్నాడు. నా ముందే ఆ మేనేజరు ఆ సార్కి ఫోన్ చేసి, అతను డైరెక్ట్ రాలే. సార్ 5 CR ఈజ్ రెడీ సార్, ఐఎమ్ ప్రిపేరింగ్, ఐ ఆల్రెడీ టాక్ టు మేనేజర్, జనరల్ మేనేజర్. 5 కోట్ల రూపాయలు రెడీ చేస్తున్నా సార్, జనరల్ మేనేజర్తో మాట్లాడాను, మీరు వచ్చి నేను ఇంటికి వచ్చి సంతకం పెట్టించుకుంటా. 5,000 ఇడిచ్చి ఇంటికి పోయి సంతకం పెట్టించుకుంటా. అది బ్యాంక్ కూడా రాడు. కారణం ఏంటంటే ధైర్యముతో కూడిన ప్లానింగ్ పంపించాడు అతను. అది చూస్తే అది ఇయ్యాల్సిందే. ప్లానింగ్ లేదు, మన ప్లానింగ్ చూస్తే డబ్బులు కూడా ఇవ్వడు. అర్థమవుతుందండి? ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వెంచర్స్ చేసేవాళ్ళు, ఈ ప్లాట్లు చేసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఓకే, కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ అవి, కానీ డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. వాళ్ళు మాత్రం మాకు ఇవ్వాలి, సంతకం పెట్టాలంటే వాడు ఒకేసారి కోట్లు వస్తున్నాయి కదా అని సంతకం పెడతారు. పోయి బ్యాంకులో ఈ పేపర్లు ఒకటే, ఇలా పేరు మీద ఉండవు, పేపర్లో ఒకటి అగ్రిమెంట్ ద్వారా అతను లోన్ తెచ్చుకుంటాడు. చలో మొత్తం డోజులు తీసుకొచ్చి క్లీన్ చేపిస్తూనే ఉంటాడు. రాళ్ళు బాత్రూమ్ ఆలస్యం మనమే పోతాం కొనడానికి, అడ్వాన్స్ ఇవ్వడానికి. వచ్చే అడ్వాన్స్ మొత్తం ఓనర్కి పంపిస్తూ ఉంటాడు అసలుడికి. సో 20-30 ప్లాట్లు అమ్మేసారు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? అసలంతా వెళ్ళిపోద్ది. మిగతా అన్ని ఎట్లా అమ్ముకుంటాడంటే టెంట్ వేసి కాలు మీద కాలేసుకొని డబుల్ 3 పెట్టి అమ్ముకుంటాడు. ఎప్పుడు పోయినా బాధ లేదు ఆడికి. డబ్బులు లేకుండానే ప్లాన్ చేశాడు. ఎట్లా అంటే వాడికి గట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? మన ఇంటి కోసం ప్లాట్ కొనడానికే గట్లేదు. ఇది ఉన్న తర్వాత పోయి గొడవలు పెట్టుకునేది. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు మీ పడవని, మీ దోణిని లోపుకు నడిపించాలి. మీ విశ్వాసానికి పరీక్ష పెట్టాలి. ఇది చేయగలుగుతానా, చేయనా? దీనికోసం నేను నమ్మగలనా? ఇది నా వల్ల అవుతుందా కదా? విశ్వాసానికి పరీక్ష కలగాలి. నీలో ఉన్న విశ్వాసం ఏంటనే నీకే తెలియాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ లోకానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆమేన్. వావ్. ఫైనల్గా ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను మీకు అన్నాడు. ఇచ్చాడా? 40 సంవత్సరాల దాకా ఇవ్వలే. 40 సంవత్సరాల దాకా ఇవ్వలే. 40 సంవత్సరాల దాకా వీళ్ళు అక్కడ తిరుగుతూనే ఉన్నారు, సనుక్కుంటూ కొనుక్కుంటూ. ఎందుకు ఇవ్వలేదు దేవుడు అని అంటే, వాళ్ళ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే బానిసత్వపు మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళకి తెలిసిందంతా ఏంటంటే చెప్పండి సార్ అనడమే తప్ప మట్టి బిస్కి ఇటుకలు చేయడం తప్ప వ్యవసాయం చేయడం కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఇవ్వబోయే దేశం ఏంటి? అత్యంత శ్రేష్టమైన పంటలు పండే దేశం అంటది. చాలా గొప్ప దేశం అంట. అలాంటి దేశాన్ని వీళ్ళు వెళ్ళి సాగు చేయాలి అన్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధాలు చేసి నిలబడాలన్నా, ధైర్యంగా శత్రు రాజ్యాలను ఎదుర్కోవాలన్నా వీళ్ళు ఎదగాల్సిన అవసరం ఉంది. బానిస రాజరిక మనస్తత్వంలోకి మారాల్సిన అవసరం ఉంది. అందుకోసమే టైం పట్టింది. ఈ బానిస మనస్తత్వం నుంచి బయటికి రావాలి. మాకు నీళ్ళు లేదు అని ఒక రోజు, మాకు అన్నం లేదు అని ఒక రోజు, ఉపవాసమైన ఉండి అక్కడికి వెళ్తామనే వాళ్ళు కావాలి. వాళ్ళు పొద్దులు వేస్తే మాకు మాంసం పెట్టలేదు. నీకు మాంసం పెట్టడానికి తీసుకొచ్చింది. ఈ నీళ్ళు మంచిగా లేవు, ఈ నాయకుడు మంచిగా లేడు. నీకు నాయకుడిని ఇచ్చింది
ఆ చిన్న అద్భుతం ఈ చిన్న అద్భుతం చేసి నిన్ను బయట తీసుకొచ్చింది. ఎక్కడికి తీసుకెళ్ళాలంటే వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే గొప్ప దేశాన్ని తీసుకెళ్ళడానికి, అక్కడ నివసింపజేయడానికి. కానీ వీళ్ళు దానికి తగిన వాళ్ళు కాదు, తయారవ్వలేదు. ఇంకా వాళ్ళు ఫామ్ అవ్వలేదు, వాళ్ళలో ఇంకా అసలు వ్యక్తులు తయారవ్వలేదు. ఈ 40 సంవత్సరాల ప్రాసెస్ లో వాళ్ళు యుద్ధ వీరులయ్యారు, యెహోవా సైన్యముగా పిలువబడ్డారు. వాళ్ళు బానిసలకు పేరు ఏమొచ్చిందో తెలుసా? దేవుని సైన్యం, ఇశ్రాయేలు సైన్యం అని పిలువబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. దేవునికి పేరు ఏంటో తెలుసా? ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అని దేవునికి పేరు. బానిసలకు దేవుడిచ్చిన పేరేంటి? ఇశ్రాయేలు సైన్యం. ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు అది లేదు, వాళ్ళకి బిక్కు 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 బిక్కుమంటున్నారు. ఆ ఐగుప్తు వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళతో పాటు దాసోహం మళ్ళీ వెళ్ళిపోదాం వెనకకి, దెబ్బలు మాత్రం వద్దు బిడ్డ. మోషే అన్నాడు, ఇప్పుడు చూస్తున్న ఇశ్రాయేల్ ఇంకా మీరు ఎప్పటికీ చూడరు, మీరు భయపడకుండా ధైర్యంగా ఉండడమే చాలా కష్టం అయిపోయింది ఇశ్రాయేల్ ప్రజలకి. అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప యుద్ధాలు చేశారు. దాదాపు యెహోషువ గ్రంథంలోనే 42 రాజులను ఓడించారు యెహోషువ గ్రంథంలోనే. నిర్గమకాండము, సంఖ్యాకాండము కాకుండా యెహోషువ గ్రంథంలోనే, యెహోషువ నాయకత్వంలో 40 జయించారు. వీరులాగా తయారయ్యారు. దేవుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు పడవ లోపలికి నెట్టడం కోసమే ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. పక్కలతో గట్టిగా చెప్పండి, నీ పడవ లోపలికి తోయాలి. చెప్పండి, ప్రభువా నా పడవ లోపలికి తోయడానికి సహాయం చేయండి. ఉన్నారింటికి వెళ్ళిపోయారా? ఆల్రెడీ అప్పుల్లో ఉన్న పాస్టర్ గారు మళ్ళీ అప్పులు తీసుకురావాలా? నువ్వు 10 లక్షలు తీసుకొస్తే ఆ 10 లక్షల్లోంచి ₹1 కోటి ప్రాపర్టీ సంపాదించగలగాలి. ఇక మరీ ఆత్మీయ క్రిస్టియన్స్ ఏమంటారంటే, ఎన్ని లోక సంబంధమైన కదా, అది కూడా సాకే. ఎన్ని వదిలిపెట్టిపోతాం కదా బ్రదర్, నువ్వు విక్టరీ సంఘానికి సంబంధించినోడి కాదు అట్లా మాట్లాడితే. ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అందరూ లేచి నిలబడండి, లైక్ కంటిన్యూ చేయి. ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చెప్పండి, నేను నా పడవ లోపలికి తోయబోతున్నాను. నా దోణిని లోతుకు నడిపించబోతున్నాను. ఒక ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడంట, వినాలి. వాడు వాళ్ళ నాన్న వద్దంటే రోజు కాలువబోతాడంట. వాడికి ఈత కొట్టడం అంటే ఏమో ఇంట్రెస్ట్ అంట. ఇంటి దగ్గరలోనే ఉంటుంది కాలువ. వాడు కాలువ పోయాడని తెలిసి వీళ్ళ నాన్న ఏడివాడు అనుకుంటా పోయేవాడంట కాలువ దగ్గరికి, గట్టు దగ్గరికి. వాళ్ళ నాన్న వస్తున్నాడు అని చెప్పేసి వీడేం చేసేవాడంటే లోపలికి పోయి నీళ్ళల్లోనే ముక్కు మూసుకునేవాడంట. వీళ్ళ నాన్న కొద్దిసేపు అక్కడ నిలబడి మళ్ళీ వచ్చేవాడంట. అమ్మాయి పోయిండని చెప్పేసి మళ్ళీ వాడి ఇంటికి వచ్చాడు. ఇది రోజు జరుగుతుంది. వాళ్ళ అమ్మ గమనించింది, ఏమయ్యా వాడు కాలువ పోతున్నాడని తెలుసు, వాడు నీళ్ళ కాడికి పోయి నీళ్ళలో మునిగిండని కూడా నీకు తెలుసు, ఆడనే వాడిని ఎక్కువసేపు నువ్వు ఉంటే వాడు అట్లాగే భయంతో లోపలే ముక్కు మూసుకుని ఉన్నాడు, లోపలే చచ్చిపోతే పరిస్థితి ఏంటంటే, పిచ్చిదానా వాడు ఎంతసేపు నీళ్ళల్లో ఊపిరి పట్టుకుని నిలబడుతున్నాడో నేను కౌంట్ చేస్తున్నాను. వెళ్ళినప్పుడల్లా నేను ఎక్కువ టైం ఉండను, వాడు కౌంటింగ్ రోజు రోజుకి పెరుగుతుంది. నేను ఎంతసేపు ఎక్కువ ఉంటే నేను వాడి టెంపరేచర్ని బట్టి నేను కూడా ఎక్కువసేపు ఉండట్లేదు అక్కడ, రోజు రోజు పెరుగుతుంది. నేను వాడిని తయారు చేస్తున్నాను అన్నాడంట. దీని మీద ఒక మూవీ కూడా వచ్చింది. వచ్చేది ఏ మూవీ తెలియదు నాకు, దంగలు కాదు, నువ్వా చెప్పింది? ఒక మూవీ వచ్చింది, వదిలేండి. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, వాళ్ళ కూతురు చిన్నమ్మాయి, చిన్న బాబా బోరుబావిలో పడిపోతే చాలా మారుమూల ప్రాంతం, అంబులెన్స్ రావడానికి, ఆఫీసర్లు రావడానికి చాలా టైం పడుతుంది. గంటలు గడిచిపోతూ ఉంటాయి. ఈ పాప లోపలే ఉంటుంది. చిన్న లాస్ట్గా ఆ ఆఫీసర్లు ఈ ఆఫీసర్లు వచ్చి లోపలికి కెమెరా తాడుగట్టి కెమెరా వదిలేస్తే ఆ పాప చాలా స్లోగా ఊపిరి పీల్చుకుంటుంది, లైట్గా మాటలు వినపడుతున్నాయి, బతుకుందనే కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఆ పాపను తీయడానికి దారి దొరకట్లేదు. తాడేస్తే తాడు పట్టుకుని వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ నాన్న లాస్ట్కి ధైర్యం చేసి ఏం చేశాడు, అరే రారా కొడుకుని పిలిపించాడు.
ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్న ఈత, ఇన్ని రోజులు నువ్వు ఊపిరి పట్టుకొని నీళ్ళల్లో మునిగి ఇప్పుడు దాని శక్తి ఏందో తెలుసు. దానికి వాడి కాళ్ళకు తాడు కట్టి వాడికి ఏం ఆక్సిజన్ పెట్టకుండానే వాడిని తలకిందులుగా లోపలికి పంపిస్తే ఎంత అడుగుందో కరెక్ట్, చాలా లోతుంది. అంత అడుక్కి వాడు ధైర్యంగా వెళ్ళి ఆ చీకట్లో వాళ్ళ చెల్లెలు చేయబట్టుకుని లాక్కుని బయటకు తీసుకొచ్చాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా? ఆ పిల్లోని సమర్థుడిగా తయారు చేశాడు. పరలోకపు తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను అలా సమర్థులుగా తయారు చేయాలనుకుంటున్నాడు. మనం బతికి మన చెల్లెలని, మన తమ్ములని, మన అక్కలని చేపట్టుకొని పైకి లేపే విధంగా మనల్ని దేవుడు ఉంచాలనుకుంటున్నాడు.